హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? జాక్ సిద్ధు జొన్నలగడ్డ లాంటి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ కొట్టిన హీరో నుంచి వస్తున్న సినిమా అంటే హైప్ ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. టిల్లు స్క్వేర్ 130 కోట్ల గ్రాసర్ కొట్టిన తర్వాత ఈ సినిమా అనౌన్స్మెంట్ నుంచి ఇప్పటివరకు సౌండ్ లేదు. ఇప్పుడు కథ ఏంటంటే, జాక్ అనే క్యారెక్టర్ ఒక కాన్ఫిడెన్షియల్ జాబ్ చేస్తూ ఉంటాడు. ఆ జాబ్లో ఎంత దూరం వెళ్లాడు, ఎన్ని కష్టాలు పడ్డాడు అనేదే స్టోరీ లైన్. సినిమాలో పాజిటివ్స్ ఏంటంటే, జాక్ క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ క్యారెక్టర్ని డిజైన్ చేయడంలో చాలా కేర్ తీసుకున్నారు. బ్యాక్ స్టోరీ చుట్టూ సర్కమ్స్టాన్సెస్ బాగా సెట్ చేశారు. సిద్ధు మళ్లీ ఒక ఎంటర్టైనింగ్ రోల్లో కనిపించాడు. ఫన్ మూమెంట్స్తో బాగా ఎంగేజ్ చేశాడు. పేపర్ మీద సింపుల్గా ఉన్న సీన్స్లో కూడా తన పర్ఫార్మెన్స్తో ఎనర్జీ నింపాడు. జాక్ క్యారెక్టర్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యాడు. కొన్ని ఎమోషనల్ సీన్స్లో డీజే టిల్లు కాస్త వచ్చి వెళ్లినట్టు అనిపిస్తుంది. అవి ఇంకా బెటర్గా చేయొచ్చు అనిపించింది. కానీ ఓవరాల్గా సిద్ధు వల్ల సినిమాకి చాలా ప్లస్ అయింది. మీరు గమనించారో లేదో తెలీదు, బొమ్మరిల్లు భాస్కర్ సినిమాలో థీమ్స్ ఎప్పుడూ బాగుంటాయి. సినిమా హిట్ అయినా, యావరేజ్ అయినా, ఫ్లాప్ అయినా ఆయన చెప్పాలనుకున్న పాయింట్ ఆలోచింపజేస్తుంది. ఈ సినిమాలో కూడా మెయిన్ థీమ్ బాగుంది. రాయి, శిల్పి, శిల్పం అనే థీమ్తో ఫ్రెషర్స్, ప్రొఫెషనల్స్ మధ్య ఒక నెరేటివ్ బిల్డ్ చేయడానికి ట్రై చేశారు. అది బాగా వర్క్ అయింది. బీజిఎం కూడా సినిమాని చాలా వరకు హోల్డ్ చేసింది. జాక్ క్యారెక్టర్కి మంచి ట్రాక్స్ ఉన్నాయి. చిన్న చిన్న హై మూమెంట్స్ వర్కవుట్ అయ్యాయి. నెగటివ్స్ గురించి మాట్లాడే ముందు ఒక స్మాల్ బ్రేక్. చిరంజీవి గారికి యూకే గవర్నమెంట్ అవార్డు ఇచ్చిందని తెలుసు కదా. అసలు యూకే గవర్నమెంట్ ఇవ్వలేదు. షాక్ అయ్యారా? దీనిమీద ఒక వీడియో చేశాం, కామెంట్స్లో లింక్ ఇస్తా, చూడండి. ఇప్పుడు నెగటివ్స్లోకి వెళదాం. స్పై ఫిల్మ్స్ అంటే హై మూమెంట్స్ లాజిక్తో వస్తాయి. కానీ ఇది స్పై కామెడీ కాబట్టి చాలా సినిమాటిక్ లిబర్టీస్ తీసుకున్నారు. జాక్ క్యారెక్టర్ హైలైట్ అవ్వడానికి ఏజెంట్స్ బ్రెయిన్ వాడటం మానేసిన రేంజ్లో రాసుకున్నారు. ఈ కన్వీనియంట్ రైటింగ్ సినిమాకి బిగ్గెస్ట్ నెగటివ్ అయింది. సినిమాలో అండర్ డెవలప్డ్ క్యారెక్టర్స్, ట్రాక్స్ ఉన్నాయి. డిటెక్టివ్ ఏజెన్సీ ట్రాక్, లవ్ ట్రాక్, జిహాద్ ట్రాక్ ఇలా చాలా ఉన్నాయి. కానీ ఏ ఒక్క ట్రాక్కి సాలిడ్ సీన్ లేదు. ఆలోచిస్తే జాక్ వచ్చాడు, అందరూ దొరికిపోండి అన్నట్టు ఉంటుంది. ఆ మూమెంట్లో మేనేజ్ చేస్తారు. కానీ నెక్స్ట్ సీన్ వచ్చే గ్యాప్లో ఇంత లాజిక్ లేకుండా ఎలా అనిపిస్తుంది. స్ట్రాంగ్ క్యారెక్టర్స్, సీన్స్ పడి ఉంటే ఈ స్పై కామెడీ ట్రేడ్మార్క్ సినిమా అయ్యేది. యాక్షన్ సీక్వెన్సెస్, సినిమాటోగ్రఫీ నచ్చలేదు. ఎఫర్ట్ లాగా తీశారా లేక గ్లిచ్ ఉన్న ఫుటేజ్ని ఎడిట్లో మేనేజ్ చేశారా తెలీదు. కానీ సెకండ్ హాఫ్లో నేపాల్ సీక్వెన్స్ అరిగిపోయిన సీడీ స్టక్ అయినట్టు ఉంటుంది. ఆ పోర్షన్ 4 నుంచి 5 నిమిషాలు డిస్టర్బ్ చేస్తుంది. ఇంటర్వెల్ యాక్షన్ బ్లాక్ కూడా ఇంప్రెస్ చేయలేదు. ప్రొడక్షన్ డిజైన్, క్వాలిటీ బిలో పార్ ఉన్నాయి. చాలా చోట్ల గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్స్ కనిపిస్తాయి. బిఎఫ్ఎక్స్ పూర్గా అనిపించింది. ఏవాటనికి ట్రై చేశారో, ఎందుకు చేశారో అర్థం కాలేదు. ఒక్క సాంగ్ కూడా ఆన్ స్క్రీన్ వర్కవుట్ కాలేదు. యూట్యూబ్లో రిలీజ్ చేసినప్పుడే వర్కవుట్ కాలేదని తెలుసు. ఇక్కడ సాంగ్స్ ప్లేస్మెంట్ కూడా బాగాలేదు. పర్ఫార్మెన్సెస్ విషయంలో సిద్ధు గుడ్, వైష్ణవి చైతన్య ఇంకా బెటర్గా చేయొచ్చు. ప్రకాష్ రాజ్, నరేష్, సుబ్బరాజు అందరూ ఉన్నంతలో బాగానే చేశారు. మదర్ రోల్లో స్ట్రాంగ్ పర్ఫార్మర్ ఉంటే బాగుండేది. ఓవరాల్గా జాక్ ఒక యావరేజ్ ఫిల్మ్. లీడ్ క్యారెక్టర్, ఫన్ ఎలిమెంట్స్ కోసం చూడొచ్చు. కన్వీనియంట్ రైటింగ్ని అవాయిడ్ చేసి ఉంటే మంచి స్పై కామెడీ అయ్యేది. సినిమా చూసిన తర్వాత మీ ఒపీనియన్ కామెంట్స్లో చెప్పండి. ఇంకేం, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.